Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. మా ప్రీవియస్ వీడియోస్ లో అట్లాంటా జార్జియాకి ఆఫీషియల్ కమ్ పర్సనల్ ట్రిప్ ఎట్లా జరుగుతుందో అన్నది మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఈ వీడియోలో ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ జార్జియా అక్వేరియం. హలో, థ్యాంక్ యూ. జార్జియా అక్వేరియంకి వెళ్తున్నాము. ఇట్స్ ఇన్ డౌన్ టౌన్ అట్లాంటా. సో అదొక మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పారు. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ పక్కనే CNN హెడ్ క్వార్టర్స్, CNN న్యూస్ బిల్డింగ్ కూడా ఉందంట. సో ఫార్మోస్ట్ వెళ్ళి జార్జియా అక్వేరియం ఎలా ఉందో చూసి దెన్ విల్ ఎక్స్ప్లోర్. సో దాట్స్ ద ప్లాన్. వెళ్లే దారిలో మాకు మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ డ్రైవర్ నుంచే వచ్చింది. అంటే అక్కడ లోకల్ ప్లేసెస్ ఏవి చూడాలన్నది తను చెప్పాడు. Thank you, sir, for giving us all the information. Yeah. Really appreciate it. Guys, out here today. Came for an office visit, so I thought just I'll come right beside here. దిగిన వెంటనే ఏదో కిడ్స్ డొనేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ దిస్ ఇస్ జార్జియా అక్వేరియం. ఇది ఎంట్రన్స్. సో అక్వేరియం చూడడానికి వచ్చేసినాం మనము. అండ్ పక్కనే ఉన్నాయి అన్ని. కోకోకోలా, CNN కూడా చూడొచ్చు. సో ఇక్కడ అందరు పిల్లలు ఆడుతున్నారు. పిక్నిక్ లాగా వచ్చినారు అనుకుంటా. సో ముందుకెళ్ళి టికెట్ తీసుకున్నాం. ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ మీరు టికెట్స్ అని మెన్షన్ చేసినారు. ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్తుంటే ఆ సరౌండింగ్స్ అంతా చాలా పాజిటివ్ అండ్ లైవ్లీగా ఉండే అనమాట. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ తో వచ్చారు అండ్ స్పెషల్లీ కిడ్స్ తో. సో ఫుల్ గోల ఉండే. కోకోకోలా సెంటర్ ఆఫ్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్. టికెట్స్ కోసం వెళ్తూ ఉంటే ఒక పెద్ద పెంగ్విన్ స్టాచ్యూ దగ్గర అందరూ పిక్చర్స్ దిగుతూ ఉన్నారు. ఆటోమేటెడ్ టికెట్స్ దగ్గరకు వచ్చాం, బట్ అది వర్క్ అవ్వట్లేదు. అండ్ టుడేస్ టైమింగ్ అని 9 AM to 9 PM అని ఉంది. సో టికెట్స్ మాత్రం లోపల తీసుకోవాలి. సో మా పక్కకున్న అతనికి కూడా మేము చెప్తున్నాం ఆన్లైన్ యాప్ లో తక్కువ వస్తుందని. సో ఇక్కడ ప్రస్తుతం టికెట్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే 94 ఒక్క అడల్ట్ కని ఉంది. సో మేమైతే ఒక యాప్ లో వీఆర్ బయింగ్ ఇట్, గ్రూపాన్ యాప్ అనేసి. ఇట్స్ 48.99. సో తక్కువలో వచ్చేస్తుంది ఇవాళ. టికెట్స్ అయితే 97 కి 2 టికెట్స్ వచ్చినాయి మాకు గ్రూపాన్ యాప్ లో. అదే ఇక్కడ తీసుకుంటే 94 కి ఒక్క టికెట్ వస్తుంది. సో దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. లోపలికి ఎంటర్ అవ్వక ముందు ఒక మంచి పిక్చర్ మనం తీస్తారు. ఆ పిక్చర్ రిలేటెడ్ స్కాన్ కోడ్ మనకిచ్చి డిజిటల్ స్క్రీన్స్ మీద మనం చూసుకొని కొనుక్కోవాలన్నమాట. And all of them were so excited to watch these fishes. నా వరకు వస్తే లిటరల్ గా నా హస్బెండ్ పుల్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడే ఉండిపోతావా ఏంటి ఇవి చూసుకుంటూ అనేసి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను అసలు మునిగిపోయా. డిఫరెంట్ ఫిషెస్ చూస్తూ చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం క్విక్ గా చూసుకుంటూ వెళ్తేనే మనకి టైం సరిపోతుంది. ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం ఇన్ US.
సో వీళ్ళకి 7 మేజర్ గ్యాలరీస్ ఉన్నాయి. ఇందులో వాటర్ వచ్చేసి 11 మిలియన్ గ్యాలన్స్ అనమాట. అంటే హండ్రెడ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇది నెక్స్ట్ అక్వేరియం. ఇదైతే అసలు తల మీద నుంచి అన్ని ఫిషెస్ అన్ని వెళ్తున్నట్టు మనకి ఆ ఫీల్ వస్తుంది లిటరల్గా ఇక్కడ. సో దిస్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ అక్వేరియం. ఇక్కడ ఆటోమేటిక్ వాక్వే మూవింగ్ ఎస్కలేటర్స్ పెట్టినందుకు పబ్లిక్ అండ్ పిల్లలు అందరూ కూడా దానిపైన జస్ట్ నిల్చొని ఇంకా పైన ఉన్న ఫిషెస్ ని చూస్తూ పిక్చర్స్ దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ స్పీషీస్ లో వచ్చేసరికి ఆల్ యానిమల్స్, ఆఫ్రికన్ పెంగ్విన్స్, బ్లూ వేల్, కాలిఫోర్నియా సీ లయన్, కామన్ బాటిల్ నాయిస్ డాల్ఫిన్, టైగర్ షార్క్స్ అండ్ వేల్ షార్క్స్. అట్లాంటాలో ఇంత మంచి అక్వేరియం ఉందనేసి అసలు తెలీదు. అండ్ తెలిసినాక కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అక్కడికి వెళ్ళినాక చాలా బాగా అనిపించింది. అన్ని ఫిషెస్ని ఒక్క దగ్గర చూడడము అండ్ పిల్లలు అంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నందుకు ఇంకా బాగా అనిపించింది మాకు. సో ఇది నెక్స్ట్ ప్లేస్కి అంటే నెక్స్ట్ అక్వేరియంస్కి మేము ముందుకెళ్ళి చూస్తూ ఉన్నాము. వీళ్ళ దగ్గర ఉన్న 7 గ్యాలరీస్లో ప్రతి గ్యాలరీకి మేము స్టెప్ ఇన్ అవుతూ ఉంటే ఇట్ వాస్ సర్ప్రైజింగ్. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో దిస్ అక్వేరియం ఇస్ అ గిఫ్ట్ ఫర్ అట్లాంటా అనొచ్చు. అండ్ ఇది ఫేమసే కాదు, but it is the largest aquarium in Western Hemisphere and one of the largest in the world too. ప్రతి దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా పెట్టారనమాట. లైక్ హిస్టరీ గురించి, మ్యాప్ అండ్ కో-ఫౌండర్స్ అండ్ ఫిషెస్ గురించి కూడా. ముందుకెళ్ళిన తర్వాత ఇదైతే ఇంకా అమేజింగ్ ఉండే. చాలా పెద్ద స్క్రీన్, ఏదో మూవీ థియేటర్లో కూర్చొని చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది మాకు. గ్యాలరీస్ చూసి మళ్ళీ ఇట్లా బయటికే రావాలన్నమాట హాల్కి. సో ఇక్కడ కిడ్స్ ది వర్చువల్ షో కూడా అవుతుంది. ఏదో పబ్జీ ఆడుతున్నట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇదేమో డాల్ఫిన్ షో. సో మాకు అప్పుడే అర్థమైంది లైక్ డాల్ఫిన్ షో 1 PM ఏదో ఉంది అనేసి. ఇమీడియట్ గా మేము వెళ్ళిపోయాము. మా టికెట్స్ లోనే అది కూడా కవర్ అయిపోతుంది. మనం నడిచే దారిలో కూడా చిన్న చిన్న బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫిషెస్ చూస్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో, ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలుకి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. థియేటర్ కి వెళ్ళాలి. సో అది షో కంప్లీట్ గా ఒక పెద్ద థియేటర్ లో అవుతుంది. చిన్న చిన్న బేబీస్, టాడ్లర్స్ ని తీసుకొని వచ్చారు వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ స్ట్రోలర్స్ అన్ని అక్కడ అరేంజ్ చేశారనమాట బయట. దెన్ లోపలికి వెళ్తే అసలు పబ్లిక్ ని చూసి మేము షాక్, ఇంత మంది ఉన్నారా అనేసి. ఇది ఒక ఇండోర్ షో. ఒక కొత్త మల్టీ ఫంక్షనల్ 1800 సీట్ ఆడిటోరియం లో అవుతుంది. లక్కీగా మాకు సీటింగ్ కూడా చాలా దగ్గర దొరికింది, షో మొత్తం కనిపించేలాగా అండ్ ఎంట్రన్స్ దగ్గరికి కూడా. అండర్ వాటర్ టన్నల్ వచ్చేసి 100 feet లాంగ్ ఉంది. పబ్లిక్ అయితే లైన్ కట్టారు అసలు ఈ షో చూడడానికి. అండ్ ఈ షో వచ్చేసి 15 minutes షో అండ్ 8 minutes ఒక ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది అనమాట డాల్ఫిన్ తో. సో డాల్ఫిన్ ట్రైనర్స్ వచ్చి చిన్న చిన్న ఫిషెస్ పెడుతున్నారు, వాళ్ళకి ఫుడ్ కావాలి కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ వాచ్ ది డాల్ఫిన్ షో.
ప్రతి డాల్ఫిన్ కి పేర్లు ఉన్నాయి అండ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటే అవి ఎగిరి గంతులేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అనమాట. కొకీనా అన్నది ఒక డాల్ఫిన్ పేరు. పిలవగానే వచ్చి ట్రైనర్స్ దగ్గర ఉన్న ఫిషెస్ తినేసి ఇంకా పబ్లిక్ కి ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి ఏదో ఒక ట్రిక్స్ చేస్తున్నారు అనమాట. అండ్ అక్కడ వాళ్ళకున్న టాయ్స్ తో కూడా ఆడుకుంటూ ఉన్నారు. ట్రైనర్స్ ఆడిపిస్తూ ఉన్నారు వాళ్ళని. దిస్ ఇస్ అ మస్ట్ వాచ్ షో. మేమైతే తరువుగా ఎంజాయ్ చేసినాం. అట్లా పేరు పెట్టి పిలవగానే ఇంకా ఒక్కో కార్నర్ నుంచి ఇంకో కార్నర్ కి వచ్చేస్తున్నాయి. స్టార్టింగ్ లో వాటికి అలవాటు కావడానికి కొంచెం ఇంటరాక్షన్ సెషన్స్ పెట్టి అయినాక షో స్టార్ట్ చేశారు. దిస్ వాస్ ద డాల్ఫిన్ షో. మీకు అందరికి నచ్చిందా లేదా అన్నది కమెంట్స్ లో పెట్టండి. పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేనేజ్మెంట్ కూడా చాలా బాగా మేనేజ్ చేశారనమాట. అందరినీ ఒక బ్యాచ్ వైజ్ గా పంపించారు బయటికి. బై బై, గ్రేట్ జాబ్, థాంక్యూ. అండ్ ట్రైనర్స్ కూడా బయటికి వచ్చి మరి మాకు అందరికి బాయ్ చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మేనేజ్మెంట్ అండ్ ట్రైనర్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అసలు. సో హౌ వాస్ ఇట్? చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. అంతే. కలర్ఫుల్ వండర్స్ ఆఫ్ కోస్టల్ బర్డ్స్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి అన్నమాట. బయటికి రాగానే చూసాం ఇది. సో నెక్స్ట్ గేటర్ క్రాసింగ్ కి కంటిన్యూ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి అలిగేటర్స్ అండ్ క్రొకడైల్స్ ఉంటాయి. మేము వెళ్లే దారిలో
ఫిషెస్ అండ్ ఆ కంప్లీట్ ఏరియా అంతా ఏదో సినిమాటిక్ గా అనిపించింది. అంత బాగా డిజైన్ చేశారు వాళ్ళైతే. ఈ క్రాకడైల్స్ ని ఇంత దగ్గరగా చూస్తారు అనేసి నా లైఫ్ లో అనుకోలేదు. లిజర్డ్స్ ని చూడలేమంటే ఇవి చూడండి అసలు ఎట్లున్నాయో. ఇవి రెండే ఉన్నాయి అనుకుంటే లోపటి నుంచి ఇంకొకటి వస్తుంది అండ్ దాని వెనకాల ఇంకోటి ఉంది. వైట్ కలర్. Albinism is basically a rare genetic mutation that any animal can get. It basically means that they lack color. But this was the crazy experience అసలు ఇంత దగ్గర నుంచి crocodiles ని చూడడం. అండ్ ఇక్కడ ఫిషెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అనౌన్స్మెంట్స్ మాత్రము వాళ్ళు ఇంపార్టెంట్ గా ఏదన్నా కానీ అనౌన్స్మెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ లోపల ఇంకొకటి ఉంది అని చెప్పాను కదా, అది ఇక్కడ దగ్గర నుంచి మేము వెళ్ళి చూస్తున్నాం అనమాట. అన్ని ఫెసిలిటీస్ తో ఉన్నాయి అండ్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మాతో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇంకా ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వేరే గ్యాలరీస్ చూడడానికి వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే ఇంకా చాలా చూసేటివి ఉన్నాయి. సో మా కాళ్ళు అప్పటికే పెయిన్ అవుతూ ఉందన్నమాట. అసలు ఎట్లా బిల్డ్ చేశారో ఇంత పెద్దగా, అసలు ఆశ్చర్యం వేసింది మాకు. ఇక్కడ కింద చూస్తేనేమో పబ్లిక్ అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అదేంటి అంటే కాలిఫోర్నియా సీ లయన్ అనేసి, అది ముందుకు వెళ్తుంటే వీటిని చాలా చూసాం మేము. ఇంక్రెడిబుల్ ఇన్సెక్ట్స్ అంట. ఇవి చూడు ఎలక్ట్రిక్ ఈల్ అంట. నెక్స్ట్ మేము వెళ్ళింది స్టింగ్రే ఫిషెస్ దగ్గరికి. ఇదేమో కిందికి ఉంది అండ్ చిన్నపిల్లలందరూ కూడా టచ్ చేయడానికి ఈజీగా ఉందన్నమాట. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ టచ్ చేసి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు దాని ఫీల్ ఎట్లుందని. చూడు చెయ్యి పెట్టి ఎట్లా వెళ్ళబడ్డారు. It's coming again. ఏమంటున్నాడు అంటే they are able to sense where you are and that's why they are not coming. So don't keep your hands in water. అంత తెలివిందా ఫిష్ తింటే బాగా ఏం పెరుగుతుంది, తెలివి వస్తుంది అంటారు కదా, అందుకనే ఇట్ కెన్ సెన్స్ వేర్ వి ఆర్. అసలు పిల్లలు అయితే ఎంత ఓపికగా వెయిట్ చేస్తున్నారో ఆ ఫిష్ ఎప్పుడు వస్తుందా, మేము ఎప్పుడు టచ్ చేయాలా అనేసి. భయం అన్నదే లేదు వాళ్ళకి. వచ్చింది Good, it was good. డిజిటల్ ఫోటోస్ స్కాన్ తో మనం తీసుకోవచ్చు అనమాట, కానీ చార్జబుల్ ఉంటది. వాళ్ళు బిగినింగ్ లో ఎంట్రన్స్ లో తీసిన ఫోటోసే మనము లోపల తీసుకోవచ్చు, బట్ కొంచెం కాస్ట్లీ ఉంటది, లైక్ $25-35 అట్లా ఉంటది. Okay. Right back there. All right. You go in one end, just back out the other. ఈ అక్వేరియం ఎంత పెద్దగా ఉందంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి స్టాఫ్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ షార్క్స్ చూసే దగ్గర పక్కనే ఒక గిఫ్ట్ స్టోర్ కూడా ఉందన్నమాట. అండ్ ఇదేమో ప్రిడేటర్స్ ఆఫ్ డీప్ అనేసి షార్క్స్ చూడడానికి వెళ్తున్నాం మేము. Let's go. Tiger, hammerhead, sand tiger. And different types of sharks. ఒక్క పేరు కూడా అదే అందుకని చెప్తున్నా. Body is strong and barrel shaped. The head is like broad and flat. Dorsal fin tall and curved anta. And then snout blunt and square. అంటే snout అంటే అట్లా ఉంది. Hammerhead ఇది చాలా యూనిక్ స్పీషీస్ ఇది. టైగర్ ఏమో కింద ఉంది. Sand tiger ఇక్కడ వచ్చింది. That is great hammerhead. Shark shapes. They're explaining what is the status. అంటే vulnerable extinct ఉన్నాయా, బతుకున్నాయా, లేవా. Oh, there you go.
చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, మాటలు లేవు అసలు, చూస్తున్నారు కదా, నో వర్డ్స్ అట్ ఆల్. క్రేజీ ఫీలింగ్. అసలు ఇన్ని ఫిషెస్ ని ఎప్పుడు చూడలేదు. అసలు ఫిషెస్ ఏంటి, షార్క్స్ ఏంటి, ఇది చూడు ఎట్లా ఉన్నాయో. వెరీ గుడ్, అమేజింగ్ ఫీలింగ్ అసలు. అండ్ ద ఫిషెస్ బిహైండ్ మీ, అలా నో వర్డ్స్ అట్ ఆల్. చాచా అక్వేరియంలో మేము ప్రతి ఒక్క గ్యాలరీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. 7 మేజర్ గ్యాలరీస్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ మాకు ఇంకా ఎక్కువ నచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ ఏంటి అంటే డాల్ఫిన్ షో అండ్ ఈ షార్క్స్ ది. ఇవైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత బాగుంటది అనేసి. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్, అది మాత్రం చెప్పొచ్చు. నెక్స్ట్ మేము వెళ్ళింది కోల్డ్ వాటర్ క్వెస్ట్ అని. ఇది చాలా పాపులర్ ఎగ్జిబిట్. సో యానిమల్స్ ని ఆర్టిక్ ఓషన్ నుంచి తెచ్చిందనమాట. లైక్ సదర్న్ సీ ఆటర్స్, బ్లూగా వేల్ అండ్ సెవరల్ ఫ్యాసినేటింగ్ యానిమల్స్ ఉంటాయి విత్ డిఫరెంట్ ఆర్టిక్ హ్యాబిటేట్స్. బ్లూగా వేల్స్ అన్నది చాలా పెద్దది. సో రైట్ సైడ్ లో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేసరికి వేల్ ది స్కెలిటన్ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు కంప్లీట్ గా. అండ్ దాని పార్ట్స్ లైక్ అంతా స్కెలిటన్ ది పెడుతున్నారు అనమాట. ఈ బ్లూగా వేల్స్ ని చూడడానికి పైన అందరు కూడా నిల్చున్నారు అండ్ కింద కూడా చాలా మంది జనాలు ఉన్నారు. బట్ పైన వాళ్ళకి కూడా ఆ బ్లూగా వేల్ ది హెడ్స్ కనిపించట్లేదు అనమాట, అంత టాల్ ఉన్నాయి అవి. సదర్న్ సీ ఆటర్స్ అని వాటర్ లో ఫ్లోట్ అవుతూ ఉన్నాయి, కానీ ఇవి ల్యాండ్ పైన కూడా ఉంటాయి. ఇవి డేంజరస్, చాలా టీత్ కూడా స్ట్రాంగ్ ఉంటది. నెక్స్ట్ రాకీ రీఫ్. ఈ ఫిషెస్ ది కలర్ లేదా ఆ టైల్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ ప్రశాంతంగా ఉన్నాయి. సీ డ్రాగన్స్. కోల్డ్ వాటర్ క్వెస్ట్ లో అన్ని పక్క పక్కనే ఉన్నాయి, సో ఈజీ అయిపోయింది చూడడానికి. ఇవేమో సీ డ్రాగన్స్ అంట, చాలా చిన్నగా ఉన్నాయి అండ్ ఇవి మెరీన్ ఫిషెస్ కి సంబంధించిన అంటారు. ఏదో చిన్న క్యామిల్ బొమ్మలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బెలీడ్ సీ హార్స్. సో లార్జెస్ట్ సీ హార్స్ స్పీషీస్ ఇన్ ద వరల్డ్ అంట. దీని లెంత్ వచ్చేసి 35 centimeters. Where is it? It's a big seahorse. Oh yeah, it's not even visible. నెక్స్ట్ పెసిఫిక్ శాండ్ డాలర్ అంట. ఇవైతే సీరియస్ గా ఒక బిస్కెట్స్ లాగానే ఉన్నాయి, ఓరియో బిస్కెట్స్ లాగా. ఎసెంట్రిక్ శాండ్ డాలర్ అండ్ సీ కేక్ అని కూడా అంటారంట దీన్ని. సో నెక్స్ట్ ముందుకెళ్తే పఫిన్స్ అంట. సో ఇవి బర్డ్స్, చాలా క్యూట్ ఉన్నాయి అండ్ పెంగ్విన్ కలర్ లోనే ఉన్నాయి ఇవి. ఈ అక్వేరియం లో ఇన్ని స్పీషీస్, ఇన్ని యానిమల్స్, ఇవన్నీ చూసినాక అసలు మనకి ఏమన్నా వచ్చా అన్న క్వశ్చన్ వస్తుంది మనకి. ఎనీవేస్ ఇదేమో ఆటర్స్. ఇక్కడ హ్యూమన్స్ అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలి వీటితో. ఇవి ల్యాండ్ పైన కూడా ఉంటాయి అండ్ టీత్ చాలా స్ట్రాంగ్ ఉంటది, సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. నెక్స్ట్ పెంగ్విన్స్. ఇవి చూడడానికి చాలా మంది వచ్చారు అండ్ స్పెషల్లీ కిడ్స్. సో ఇవి చూడడానికి లోపల కూడా వెళ్ళే ఫెసిలిటీ ఉందన్నమాట. కంప్లీట్ గా గ్లాస్ తో కవర్ అయి ఉంటుంది, కానీ దాని ఎదురుగానే మనం నిల్చొని చూడొచ్చు, అట్లాంటి ఫెసిలిటీ ఉంది. సో పెద్దవాళ్ళు, పిల్లలు కూడా దిగి చూస్తున్నారు. బ్లూగా వేల్స్ ని కింద నుంచి చూసాం కదా, సో ఇది పైనుంచి అన్నమాట. అండ్ అసలు పైనకి ఎక్కినాక కూడా మనకి ఫేస్ కనిపించట్లేదు అసలు వేల్స్ వి. ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి, అసలు అందరూ ఈ వేల్స్ ని చూస్తూ ఉండిపోయారు అట్లాగే. ఈ అక్వేరియం 6 lakh square feet ది. సో మేము నడిచి చాలా అలసిపోయాము. ఇంకా క్యాంటీన్ దగ్గరకు వచ్చాము. బట్ యా, వెరీ గుడ్ అక్వేరియం, చాలా మంచిగా ఉంది, వర్త్ వాచింగ్. అసలు యా, డాల్ఫిన్స్, షార్క్స్, అసలు వామో ఫిషెస్ చాలా బాగుండే. అన్ని చూడటానికి మనకి ఓపిక చాలా అన్నమాట, అన్ని ఉన్నాయి. చాలా పెద్దది ఇది. యా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అక్వేరియం. సో షాప్ అసలు ట్రైనర్స్ ఉన్నారు అండ్ మెయింటెనెన్స్ కానీ, వర్కర్స్ కానీ, స్టాఫ్ అయితే ఎంతో మంది ఉన్నారు. సో వెల్ మెయింటైన్డ్ అండ్ వెల్ సెటప్ అసలు.
కేఫ్ కి పక్కనే గిఫ్ట్ షాప్ కూడా ఉంది. సో దీంట్లో అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి అనమాట. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు అండ్ మనం కూడా తీసుకెళ్ళొచ్చు ఏదో గుర్తుగా. సో సాఫ్ట్ టాయ్స్ వచ్చేసి లైక్ పెంగ్విన్స్, ఫిషెస్ అట్లాంటివన్నీ బాగున్నాయి. సో ఒక బ్రేక్ తీసుకొని మేము నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోయాం అనమాట. మేము ట్రాపికల్ డ్రైవర్ అన్న గ్యాలరీకి ఎంటర్ అయ్యాము అండ్ ఇది రిలాక్సింగ్ ఎండ్ టు ద జర్నీ అనమాట. పిల్లలైతే ఏం భయం లేకుండా మంచిగా లోపలికి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్ మళ్ళీ చూడొచ్చు మనము. సో ఒక రిలీఫ్ అన్నది ఇక్కడ వస్తుంది అండ్ ఇది గ్యాలరీ ఆఫ్ లివింగ్ ఆర్ట్ అని కూడా అంటారు. సో దీని లోపలికి వెళ్తే చాలా కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ సరౌండెడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఫొటోస్, పిక్చర్స్ అన్ని వీడియోస్ మేము తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి. జార్జియా అక్వేరియంలో షాపింగ్ కి మాత్రం అసలు ఏమీ తక్కువ లేదు. క్లోత్స్ కానీ, టీ షర్ట్స్, ఫిష్ రిలేటెడ్ టాయ్స్ అండ్ సాఫ్ట్ టాయ్స్ కానీ, చిన్న చిన్న బొమ్మలు, షో పీసెస్ అవన్నీ చాలా ఉన్నాయి. అండ్ మ్యాగ్నెట్స్ కూడా అందరూ ప్రిఫర్ చేస్తారు కదా, అంటే ఈ ప్లేస్ కి వెళ్ళినాము అని గుర్తుపెట్టుకోవడానికి కలెక్షన్ చాలా ఎక్కువ ఉండే మ్యాగ్నెట్స్ లో. క్వాలిటీ విషయానికి వస్తే టాప్ క్లాస్ ఉండే అండ్ ప్రైస్ ఎక్స్పెన్సివ్ ఉండే, బట్ ఎస్ మనమైతే బేర్ చేయొచ్చు. జనరల్ గా ప్రతి స్టోర్ లో మ్యాగ్నెట్స్ కానీ అన్ని సేమ్ అట్లాగే ఉంటాయి. వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది దీని మెయింటెనెన్స్ అంతా. సో స్టాఫ్, అప్ కీపింగ్ ఫెసిలిటీస్, అనిమల్స్ వర్క్ కానీ లేదా ఫుడ్ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. ఫైనలీ డన్ విత్ our visit to Georgia Aquarium. చాలా టైర్డ్ అండ్ ఆకలిగా ఉండే మాకు. బట్ లోపల ఉన్న కెఫెటేరియాలో జస్ట్ ఒక జ్యూస్ అట్లా తీసుకున్నాము, ఎందుకంటే కొంచెము స్మెల్, వాటర్ స్మెల్ అట్లా మాకు ఒకలాగా అనిపించింది. సో బయటికి వచ్చి ఒక కాఫీ షాప్లో ఛార్జింగ్ పెట్టుకొని మఫిన్ అండ్ కాఫీ ఎంజాయ్ చేశాను. ఛార్జింగ్ పెట్టుకున్నాము, మంచి వ్యూతో కూర్చొని తింటున్నాం. క్రేజీగా ఉంది అసలు ఈ మఫిన్ అయితే, మాటలు లేవు. ఇక్కడ షుగర్స్ వేయరనమాట, మనకి ఇట్లా ప్యాకెట్స్ ఇస్తే మనమే వేసుకోవాలా, టీలో అయినా కాఫీలో అయినా. సో ఈ స్టెవియా అన్న షుగర్ ప్యాకెట్స్ మాత్రం దొరికితే మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా మంచిది, క్యాలరీస్ ఎక్కువ ఉండదు, ప్లాంట్ బేస్డ్ షుగర్ సాషెస్. సో షార్ట్ బ్రేక్ తర్వాత వరల్డ్ ఆఫ్ కోకోకోలా టికెట్స్ తీసుకోవడానికి మేము వెళ్తున్నాము. సో వరల్డ్ ఆఫ్ కోకోకోలా ఫ్యాక్టరీ లోపల ఎట్లున్నది అన్నది నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్ ఫర్ more updates. Thanks for watching this video. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.